మానవ జీవన మనుగడకు ఆధ్యాత్మిక వికాసానికి షా తత్వం దిక్సూచి వంటిదని విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన గల శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో సప్తమ పీఠాధిపతి హుస్సేన్ షా 120వ జయంతి సందర్భంగా కవిశేఖర్ డాక్టర్ ఉమర్ అలీషా సాహితీ సమితి ఆధ్వర్యంలో హుస్సేన్ షా స్మారక పురస్కార ప్రధాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం సంస్కృత విభాగ విశ్రాంత అధిపతి ఆచార్య గోరుగుంత అక్కుభట్టు శర్మకు, విశ్రాంత ఉపాధ్యాయులు చింతపల్లి అప్పారావుకు హుస్సేన్ షా స్మారక పురస్కారాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా చేతుల మీదుగా అందించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉమర్ అలీషా సభనుద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, సభ్యులు ఆకుల రవితేజ, ఎన్డీవీ ప్రసాద్ వర్మ, డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ మందిరం మానవత్వం అనేటువంటి మందిరం, అందుచేత ఇది మానవత దేవాలయం అని చెప్పబడుతుంది. ఇక్కడ మానవత్వానికి ప్రాధాన్యత ఇస్తూ, మానవత్వాన్ని మతంగా స్వీకరింపజేస్తూ, ఆ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని అన్వేషణ చేసేటువంటి అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గం. కాబట్టి అన్ని మత ధర్మాల యొక్క మూలాన్ని విశ్లేషించుకున్నట్లయితే ప్రతి మత ధర్మం చెప్పేటువంటి విషయం మానవత్వము. అంచేత మానవత్వం లేనిది ఏది మతం లేదు. అంటే మానవత్వం మూలంగా చెప్పబడుతుంది. అది ఆచార వ్యవహారాల రూపంలో, ఆయా మత ధర్మ సంస్కరణల రూపంలో ప్రసాదింపబడ్డాయి. ఆనాటి కాలంలో ఆయా అవతారులు, ప్రవక్తలు, ప్రభువులు, యోగులు, జ్ఞానుల చేత ప్రవచింపబడినటువంటి అంశాల ద్వారా. అంచేత మూలంగా స్థూలంగా విశ్లేషించుకుంటే తెలియబడేటువంటి విషయం మానవత్వము. ఈనాటి సమాజంలో మానవత్వపు విలువలు అంతరించిపోతూ, నైతిక విలువలు తరిగిపోతూ ఉన్నటువంటి ఈ తరుణంలో మానవత్వాన్ని, మానవ నైతిక విలువలను వృద్ధిపరుస్తూ మానవాళి మధ్య మానవత్వపు విలువలతో ఈశ్వరత్వాన్ని తరించేటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని ప్రసాదించి తరింపజేసేటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత ఇది సృష్టిలో మానవుడిగా ఉన్నటువంటి మానవునికి ఇది విద్య, విజ్ఞానము, ఆధ్యాత్మిక తత్వము, సంస్కారంతో మానవత్వపు విలువలను పెంపొందింపజేసి ఆ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని తరింపజేసేటువంటి